హాయ్ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ అతి త్వరలో నిర్వహించబడేటటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో మన ఏకలవ్య చదువుతున్నటువంటి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి బ్రహ్మోస్ సిరీస్ క్లాస్ 3కి మీకు అందరికీ స్వాగతం. మిత్రులారా, ఈరోజు నేను డిఆర్డిఓ గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను. డిఆర్డిఓ అంటే మీ అందరికీ తెలుసు కదండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని మీద చాలా అత్యధికంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎందువలంటే దీన్ని సెపరేట్గా ఒక టాపిక్గా ఇవ్వడం జరిగింది కాబట్టి దీని మీద తప్పనిసరిగా అత్యధిక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందులో దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈరోజు మొత్తం డిఆర్డిఓ రీసెంట్గా చేసినటువంటి అచీవ్మెంట్స్ ఏంటేంటి ఉన్నాయి అంటే 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు డిఆర్డిఓ చేసినటువంటి వేరువేరు పరిశోధనలు, అవి కనిపెట్టినటువంటి వేరువేరు అంశాలని కరెంట్ అఫైర్స్ అంశాలుగా మీకు అందించాలని నిర్ణయించుకున్నాను. మిత్రులారా, నిజానికి మీరు ఎవరైతే ఈ 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ని మన గాంధీవం యాప్లో పర్చేజ్ చేశారో వాళ్ళందరూ ఈ పేజెస్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 75 ఓపెన్ చేసుకోండి. దానిలో నేను చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి చదువుతూ చూస్తూ మీరు ఈ వీడియో వినండి, ఇంకా ఎఫెక్టివ్గా మీకు అర్థమవుతుంది. మిత్రులారా, మిగిలిన మిత్రులకి మీకు తెలియజేస్తున్నాను, ఈ మధ్యకాలంలోనే 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఉన్నటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అంశాలలో యూనిట్ వైజ్గా 5 యూనిట్ల నుంచి కూడా ప్రతి అంశానికి సంబంధించినటువంటి కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలన్నింటినీ కూడా పొందుపరుస్తూ ఈ 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ని ఏకలవ్య నుంచి మన గాంధీవం యాప్లో ఈ బుక్గా రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి గాంధీవం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఈ కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాన్ని, ఈ బుక్లెట్ని తప్పనిసరిగా చదవండి. మీకు హయ్యెస్ట్ మార్కులు వచ్చి తీరుతాయి. ఎందుకంటే ఓన్లీ స్టాక్ క్వశ్చన్స్ ఒక్కటే మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీకు సరిపోదు. మీకు 75కి మ్యాక్సిమం మార్క్స్ కావాలనుకుంటే కరెంట్ రిలేటెడ్ సైన్స్ టెక్నాలజీ అనేది కంపల్సరీగా మీరు చదవాలి. ఆ అంశాలనే, ఓన్లీ కరెంట్ రిలేటెడ్ అంశాలనే పొందుపరుస్తూ ప్రతి యూనిట్, ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్, 1 ఇయర్ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ని ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. మీకు ఎవరికైనా సరే ఈ బుక్లెట్ పీడిఎఫ్ కావాలనుకుంటే 9949449941కి కాల్ చేయండి. మేము డెఫినెట్గా మీకు అందిస్తాం. మీకు అత్యధిక మార్కులు రావడమే మా కాన్సెప్ట్. అంతేకాకుండా మీకు ఎవరికైనా సరే ఈ బుక్ మీకు కావాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి గాంధీవం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో గాంధీవం యాప్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తున్నాను. ఆ లింక్తో మీరు గాంధీవం యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్నటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పీడిఎఫ్ని మీరు తీసుకోండి. అంతేకాకుండా మన గాంధీవం యాప్లో పెట్టినటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. వాటిని అతి తక్కువ కాస్ట్, చాలా మినిమం కాస్ట్, కేవలం యాప్ మెయింటెనెన్స్ ఛార్జెసే తప్ప ఎక్కువ మేము తీసుకోవట్లేదు. ఎందుకంటే ఏకలవ్య చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము అతి తక్కువ కాస్ట్కే నాణ్యమైనటువంటి మెటీరియల్ని మీకు అందించాలనేది నా కాన్సెప్ట్. కాబట్టి మీకు ఈ మెటీరియల్ని చాలా తక్కువ కాస్ట్కి మేము ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వినియోగించుకొని మీరు అత్యధిక మార్కులు సంపాదించాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈరోజు నేను చెప్దాం అనుకుంటున్న అంశం ఏంటంటే డిఆర్డిఓ. మనందరికీ తెలుసు కదండి, డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో డిఫెన్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. డిఫెన్స్కి సంబంధించిన ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్ సెక్టార్లో ఏ అంశాలని పొందుపరిచిందో దానికి సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి డెవలప్మెంట్ అన్నింటినీ కూడా ఈ సెక్షన్లో, డిఆర్డిఓ అనే సెక్షన్లో మనం తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ డిఆర్డిఓ గురించి నేను మొట్టమొదట ఒక అంశం మీకు చెప్తాను. ఏంటంటే ఈ మధ్య కేంద్ర అంటే భారత రక్షణ శాఖ, డిఫెన్స్ మినిస్ట్రీ అనేవాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగిందనమాట. డిఫెన్స్ అగ్రిమెంట్. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది ఒక 3 సంస్థలతో ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ ద్వారా ఏంటంటే భారత రక్షణ శాఖ అవసరమైనటువంటి వేరు ఉత్పత్తులు, రక్షణ ఉత్పత్తుల్ని సరఫరా చేయాలి అనే ఉద్దేశంతో ఈ 3 సంస్థల నుంచి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ సంస్థలు ఏంటంటే, ఒకటి హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అలాగే రెండోది ఎల్ఎన్టీ. ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఒప్పందాన్ని ఈ మధ్య కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందం అనేది ఈ 3 సంస్థలతో కూడా కలిపి చేసుకోవడం జరిగిందనమాట. చూడండి, హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒకటి, లార్సన్ అండ్ టూబ్రో, ఎల్ఎన్టీ ఒకటి, అలాగే బ్రహ్మోస్ సంస్థ. ఈ 3 సంస్థలతో కూడా
మన భారత రక్షణ శాఖ ఈ మధ్య ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందం విలువ ఎంత అంటే ఇంచుమించుగా అంటే ఒక్కొక్క సంస్థ నుంచి కూడా వేల కోట్ల రూపాయలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఒక్కొక్క సంస్థ నుంచి ఎంతంత ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది, ఏంటి సరఫరా చేయాలని ఈ హాలు, ఎల్ఎన్టీ, బ్రహ్మోస్ సంస్థల నుంచి రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది అనే అంశాలు తప్పనిసరిగా భవిష్యత్ ఎగ్జామ్లో, అంటే మన ఫిబ్రవరి ఎగ్జామ్లో తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను. ఇప్పుడు దీని మీద ప్రశ్నలు ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. జస్ట్ ఈ మధ్య కాలంలోనే ఈ రక్షణ ఒప్పందం జరిగిందనమాట. జస్ట్ 1 month బ్యాకే ఈ రక్షణ ఒప్పందం జరిగింది కాబట్టి దీని మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ప్రశ్న ఏ విధంగా వస్తుంది అని అంటే, ఇటీవల భారత రక్షణ సంస్థ లేదా భారత రక్షణ శాఖ ఏ సంస్థలతో రక్షణ పరికరాల సరఫరా ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది అని అంటే హాలు, ఎల్ఎన్టీ, బ్రహ్మోస్. ఇప్పుడు చూడండి, దీని కింది వాటిలో ఏది కాదు అని ఇస్తాడు. ఈ 3 ఇచ్చి మిగిలిన ఇంకోటి ననభ్యాభో ఇంకోటి ఇస్తాడనమాట, వేరేది ఇస్తాడనమాట. అందులో ఆ విధంగా ప్రశ్న వచ్చా సరే మనం చదువుకోగలిగి ఉండాలి. మీకు అందరికీ తెలుసు కదండి, హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఎల్ఎన్టీ అంటే లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ అనమాట. బ్రహ్మోస్ సంస్థ గురించి మనకు తెలిసిందే, బ్రహ్మోస్ మిస్సైల్ని సరఫరా చేసేటటువంటి బ్రహ్మోస్ సంస్థ. ఈ 3 సంస్థల నుంచి ఏంటంటే ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అనేది ఇప్పుడు నేను కొంచెం వివరాత్మకంగా మీకు చెప్తాను. ఎందుకంటే అత్యంత రీసెంట్గా జస్ట్ 1 month బ్యాకే ఈ ఒప్పందం కుదిరింది కాబట్టి దీని మీద తప్పనిసరిగా ప్రశ్న వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఏ విధంగా వస్తుందో ఒకసారి చెప్తాను చూడండి. భారత వైమానిక దళం, భారత అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. భారత వైమానిక దళం అనేది వినియోగిస్తున్నటువంటి ఏ యుద్ధ విమానాలకు ఇంజిన్లను సమకూర్చడం కోసం ఈ మధ్యకాలంలో భారత రక్షణ మంత్రిత్వ శాఖ హాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అనే ప్రశ్న వస్తుంది. హాల్ సంస్థతో దేనికి ఒప్పందం కుదుర్చుకుందండి? ఆల్రెడీ మన భారత ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఒక యుద్ధ విమానాలు వినియోగిస్తోంది. ఆ యుద్ధ విమానాలకి ఇంజిన్ సరఫరా చేయాలని హాల్ సంస్థతో మన భారత రక్షణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ యుద్ధ విమానాల పేరు ఏంటంటే మిగ్ 29 యుద్ధ విమానాలు అనమాట. ఈ మిగ్ 29 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి మిగ్ 29 ఎయిర్ క్రాఫ్ట్, ఈ మిగ్ 29 ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఇంజిన్స్ని తయారు చేయడం కోసం హాల్ సంస్థతో భారత రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ హాల్ సంస్థతో మిగ్ 29 యుద్ధ విమానాల యొక్క ఇంజిన్లు సరఫరా చేసుకోవాలనేటటువంటి ఒప్పందం విలువ ఎంత అనే ప్రశ్న కూడా వస్తుంది. ఆ విలువ ఎంత అంటే 22,800 కోట్ల రూపాయలు. చూసారా, చాలా తక్కువగా చాలా ఎక్కువ అమౌంట్తో ఉన్నటువంటి అగ్రిమెంట్ కాబట్టి దీని మీద తప్పనిసరిగా ప్రశ్న వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రశ్న ఎలా వస్తుందో చూడండి. మిగ్ 29 యుద్ధ విమానాలకు ఇంజిన్లు సమకూర్చడం కోసం ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం అండ్ హాల్ మధ్య కుదిరినటువంటి ఒప్పందం విలువ ఎంత అని అంటే 22,800 కోట్ల రూపాయలు. ఓకే, ఇది హాల్ గురించి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. యుద్ధ విమానాల్లో ఉపయోగించేటటువంటి వెపన్ సిస్టమ్ అండ్ హై పవర్ రాడార్స్. వెపన్ సిస్టమ్స్ అంటే కాల్పులు జరిగేటటువంటి వెపన్ సిస్టమ్స్, యుద్ధ నౌకల్లో ఉపయోగించేవి. యుద్ధ నౌకలలో వినియోగించేటటువంటి వెపన్ సిస్టమ్స్ అండ్ హై పవర్ రాడార్స్ని భారత నావికాదళానికి, చూడండి ఇందాక చెప్పింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇప్పుడు భారత నావికాదళం, నేవీ అనమాట, ఇండియన్ నేవీ. ఈ ఇండియన్ నేవీకి కావాల్సినటువంటి వెపన్ సిస్టమ్స్ని, హై పవర్ రాడార్స్ని సమకూర్చడం కోసం భారత రక్షణ సంస్థ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అనే ప్రశ్న వస్తుంది. అది ఎల్ఎన్టీ సంస్థ అనమాట, అంటే లార్సన్ అండ్ టూబ్రో సంస్థ. ఈ లార్సన్ అండ్ టూబ్రో సంస్థతో కుదిరినటువంటి ఒప్పందం విలువ ఎంత అనేది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఎల్ఎన్టీ సంస్థ దేనికోసం ఒప్పందం కుదుర్చుకుందండి? ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వెపన్ సిస్టమ్స్ అండ్ హై పవర్ రాడార్స్. ఈ హై పవర్ రాడార్ సిస్టమ్స్ అంటే వెపన్ సిస్టమ్స్, హై పవర్ రాడార్ సిస్టమ్స్, ఈ రెండింటిని సమకూర్చడం కోసమని ఎల్ఎన్టీ సంస్థతో భారత రక్షణ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీని యొక్క విలువ ఎంత అంటే 8,380 కోట్ల రూపాయలు. 8,380 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఇంకో సంస్థ చెప్పాను, అదేంటంటే బ్రహ్మోస్. అందుకని నేను ఈ సిరీస్కి బ్రహ్మోస్ సిరీస్ అని పేరు పెట్టాను. ఈ బ్రహ్మోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బ్రహ్మోస్ సంస్థ కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ఏంటి అంటే
భూమిపై నుంచి సముద్ర ఉపరితలం నుంచి, భూమిపై నుంచి అంటే ల్యాండ్ నుంచి, అంతేకాకుండా సముద్ర ఉపరితలం నుంచి, సీ సర్ఫేస్ నుంచి అనమాట, భూమిపై నుంచి సముద్ర ఉపరితలం నుంచి కూడా ప్రయోగించేటటువంటి బ్రహ్మోస్ క్షిపణులను సరఫరా చేయడం కోసం ఈ బ్రహ్మోస్ అనే సంస్థతో మన భారత రక్షణ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందనమాట. బ్రహ్మోస్ మిస్సైల్స్ అంటే క్షిపణులు, బ్రహ్మోస్ మిసైల్ని సరఫరా చేయమని. ఏ బ్రహ్మోస్ మిసైల్స్ అండి? ల్యాండ్ నుంచి ప్రయోగించేవి, సీ సర్ఫేస్ నుంచి ప్రయోగించేటువంటి బ్రహ్మోస్ క్షిపణుల్ని సరఫరా చేయమని భారత రక్షణ సంస్థ అనేది బ్రహ్మోస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దాని విలువ ఎంత అంటే 7,945 కోట్ల రూపాయలు. ఓకేనండి. దీని మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చి తీరుతుంది. ఎందువల్లంటే జస్ట్ 1 మంత్ బ్యాకే ఈ ఒప్పందం కుదిరింది. ఓకేనండి. భారత రక్షణ సంస్థ అతి పెద్దదైనటువంటి రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ రక్షణ ఒప్పందం హాల్ సంస్థతో 22,800 కోట్ల రూపాయలతోని, ఎల్ఎన్టీ సంస్థకి 8,380 కోట్ల రూపాయలు, బ్రహ్మోస్ సంస్థతో 7,945 కోట్ల రూపాయలతోని ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. హాల్ సంస్థ ఈ MiG-29కి అవసరమైనటువంటి ఇంజిన్లు సరఫరా చేస్తుంది. ఎల్ఎన్టీ సంస్థ ఈ వెపన్ సిస్టమ్స్ అంటే మన భారత యుద్ధ నౌకల్లో వినియోగించేటటువంటి వెపన్ సిస్టమ్స్ని, హై పవర్ రాడార్స్ని తయారు చేసి రక్షణ శాఖకు అందిస్తూ ఉంటుంది, అంటే నేవీకి అందిస్తూ ఉంటుంది. అలాగే బ్రహ్మోస్ సంస్థ బ్రహ్మోస్ క్షిపణుల్ని అందిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒప్పందం యొక్క విలువ అండ్ దానికి సంబంధించిన అంశాలు. ఇక్కడ మరొక ప్రధాన అంశం చెప్తాను. అదేంటంటే దీని మీద ప్రశ్న ఇంకో రకం కూడా ఎలా వస్తుందంటే, ఏ ఇనిషియేటివ్లో భాగంగా ఈ మధ్యకాలంలోనే మన భారత ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ అంటే ఒక కార్యక్రమం అన్నమాట, ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇంతకుముందు అంతా కూడా ఏంటంటే ఇలాంటి MiG-29కి సంబంధించినవి వెపన్ సిస్టమ్స్, హై పవర్ రాడార్స్, ఈ క్షిపణులు ఇవన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుండా కేవలం ఇండియాలోనే స్వదేశంలోనే తయారు చేయడం కోసం ప్రత్యేకమైనటువంటి ఒక ఇనిషియేటివ్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ ఇనిషియేటివ్లో భాగంగానే రక్షణ పరికరాల సరఫరా కోసమని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ హాలు, ఎల్ఎన్టీ, బ్రహ్మోస్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ పేరేంటి అనే ప్రశ్న కూడా వస్తుంది. ప్రశ్న ఏ విధంగా వస్తుంది చూడండి. ఏ ఇనిషియేటివ్లో భాగంగా రక్షణ పరికరాల సరఫరా కొరకు ఇటీవల భారత రక్షణ మంత్రిత్వ శాఖ వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది అనే ప్రశ్న వస్తుంది. ఆ ఇనిషియేటివ్ పేరేంటంటే మేక్ ఇన్ ఇండియా. మనందరికీ తెలిసిన కార్యక్రమే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. ఈ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా దిగుమతి చేసుకోవడానికి బదులుగా, అంటే వేరే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కాకుండా ఇండియాకు అవసరమైనటువంటి భారత రక్షణ ఉత్పత్తులన్నింటినీ కూడా ఇండియాలోనే కొనుగోలు చేయాలని ఈ ఇండియాలో ఉన్నటువంటి సంస్థలకి ఈ ఒప్పందాలు ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశం. నెక్స్ట్ మరొక విషయం మీకు చెప్తాను. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ మధ్య ఏం జరిగిందంటే పూర్తిగా మహిళలతోనే సముద్ర నిఘాని, అంటే విజిలెన్స్, సముద్ర నిఘా, భారత నావికాదళంలో పూర్తిగా మహిళలతోనే సముద్ర నిఘా కార్యక్రమం ఒకటి జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా, అంటే మహిళలకు సాధికారత ఇవ్వాలనే ఉద్దేశంతో పూర్తిగా మహిళలతోనే సముద్ర నిఘాని ఏర్పాటు చేసి, అంటే పురుషుల యొక్క ప్రమేయం లేకుండా కేవలం మహిళలతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అది కూడా ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందువలన ఈ కార్యక్రమం కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అది ప్రశ్న ఎలా వస్తుందనంటే ఇటీవల భారత నావికాదళం ఎక్కడ పూర్తిగా మహిళలతోనే సముద్ర నిఘా, ఈ సముద్ర నిఘా అనేది పూర్తిగా మహిళలతోనే ఎక్కడ చేయడం జరిగింది, సముద్ర నిఘా కార్యక్రమం పూర్తిగా మహిళలతోనే ఎక్కడ చేయడం జరిగింది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఒక కమాండ్ ఉంది, ఈ నావికాదళం యొక్క కమాండ్ అనమాట. ఆ నేవీ కమాండ్ అయినటువంటి అండమాన్ నికోబార్ కమాండ్లో సముద్ర నిఘా అనేది పూర్తిగా మహిళలతోనే చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ మధ్య చేయడం జరిగిందనమాట. అది ఏ సందర్భాన్ని పురస్కరించుకొని భారత నావికాదళం అండమాన్ నికోబార్ కమాండ్లో పూర్తిగా మహిళలతోనే నిఘా కార్యక్రమం నిర్వహించారు అని అంటే అంతర్జాతీయ మహిళా దినం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒకరి నేతృత్వంలో, అంటే ఎవరి నేతృత్వంలో ఈ మధ్యకాలంలో అండమాన్ నికోబార్ కమాండ్లో పూర్తిగా మహిళలతోనే నిర్వహించబడినటువంటి నిఘా కార్యక్రమం నిర్వహించబడింది అనే ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆవిడ అంటే దానికి
నేతృత్వం వహించినటువంటి ఆవిడ పేరు ఏం పేరంటే లెఫ్టినెంట్ కమాండర్ శుభాంగి స్వరూప్. ఈ శుభాంగి స్వరూప్, లెఫ్టినెంట్ కమాండర్ శుభాంగి స్వరూప్ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పూర్తిగా మహిళలతోనే నిర్వహించబడినటువంటి ఒక సముద్ర నిఘా అనేది అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ లెఫ్టినెంట్ కమాండర్ శుభాంగి స్వరూప్ గారితో పాటు మరొక ఆవిడ కూడా దీనికి నేతృత్వం వహించడం జరిగింది. ఆవిడ పేరు ఏం పేరంటే లెఫ్టినెంట్ కమాండర్ దివ్యా శర్మ అండ్ వైశాలి మిత్ర. వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ సముద్ర నిఘా కార్యక్రమం అనేది జరగడం జరిగిందనమాట. ఓకే, ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ప్రధాన అంశం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రధాన అంశం చెప్తాను. అది పూర్తిగా డిఫెన్స్ రిలేటెడే, కంప్లీట్గా డిఫెన్స్ రిలేటెడ్. ఆ డిఫెన్స్ రిలేటెడ్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలోనే ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు దేశంగా ఒక దేశం అవతరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు, ఆయుధాలని దిగుమతి చేసుకుని ఇంపోర్ట్ అనమాట. ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి దేశంగా ఒక దేశాన్ని సిప్రి అనే సంస్థ తన నివేదికలో పేర్కొందనమాట. సిప్రి సంస్థ ఈ మధ్య ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఏ దేశం ఎక్కువగా ఆయుధాలు ఎగుమతి చేసింది అంటే లాస్ట్ ఇయర్లో ఏ దేశం అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేయడం జరిగింది, అలాగే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంది అంటే డిఫెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎక్కువగా ఎగుమతి చేసినటువంటి దేశం ఏది, అత్యధికంగా దిగుమతి చేసుకున్న దేశం ఏది అని ఒక నివేదికని ఈ సిప్రి సంస్థ ప్రకటించింది. ఈ సిప్రి నివేదిక నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్నాయండి ప్రతిసారి కూడా. అందులో ఈ సిప్రి నివేదిక గురించి తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ఈ సిప్రి అంటే అర్థం ఏంటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని సిప్రి అని అంటారు. ఇది శాంతియుతంగా ప్రపంచాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఏ దేశం ఎక్కువగా ఆయుధాలని ఎగుమతి చేస్తోంది, ఏ దేశం ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది అనేటటువంటి రిపోర్ట్ని ప్రతి సంవత్సరం కూడా ఈ సిప్రి సంస్థ విడుదల చేస్తూ ఉంటుంది. ఈ సిప్రి సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు దేశంగా నిలిచినటువంటి అతిపెద్దదైనటువంటి ఏకైక దేశం ఏది అంటే ఇండియా. చూసారా, ఇది మనకు కావాల్సిన పాయింట్. ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా అంటే వేరు దేశాల నుంచి కూడా మనం ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం, అధునాతనమైనటువంటి ఆయుధాలని. ఎందుకంటే చుట్టూ మనకి పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎదుర్కోవడం కోసమని అతిపెద్దదైనటువంటి ఆయుధాలన్నింటి కూడా అంటే అత్యంత అధునాతన ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఆ దిగుమతి చేసుకుంటున్నటువంటి అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశం ఏది అని సిప్రి నివేదిక తెలియజేసిందంటే ఇండియా అనేది అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా పేర్కొందనమాట. అయితే ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద ఆయుధాల దిగుమతి అయినటువంటి భారతదేశానికి ఆయుధాలని అత్యధికంగా ఏ దేశం ఎగుమతి చేస్తోంది అని అంటే రష్యా. మన దేశానికి అత్యధికంగా ఆయుధాలని దిగుమతి, మన దేశం ఏ దేశం నుంచి ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది అంటే రష్యా నుంచే ఆయుధాలు దిగుమతి చేసుకుంటుందని ఈ సిప్రి అనేది తన నివేదికలో తెలియజేసింది. అయితే ఈ నివేదికలో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా దీన్ని పరీక్షించారు అంటే దీని నివేదికను తీసుకున్నారంటే 2019 నుంచి 2023 లెక్కలు తీసుకున్నారు. 2019-2023 మధ్యకాలంలో ఉన్నటువంటి లెక్కల ఆధారంగా ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా ఇండియా అవతరించిందని, ఇండియాకి అత్యధికంగా ఆయుధాలని ఎగుమతి చేసిన దేశం ఏది అంటే రష్యా అని ఈ సిప్రి నివేదిక అనేది పేర్కొంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన పాయింట్. ఇక్కడ మరొక అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 2019-23 మధ్య జరిగినటువంటి ఆయుధాల దిగుమతుల్లో ఎంత శాతం అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఆయుధాల యొక్క దిగుమతులు మొత్తం రేషియో తీసుకున్నట్లయితే దానిలో కేవలం దిగుమతులను మొత్తాన్ని తీసుకుంటే అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఆయుధాల దిగుమతులు చూసుకుంటే ఆ మొత్తం ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారతదేశం ఎంత శాతాన్ని కొనుగోలు చేసిందంటే 9.8% ఆయుధాలని మన భారతదేశం ఒక్కటే కొనుగోలు చేసిందట. అలాగే ప్రస్తుతం భారత ప్రభుత్వం భారత స్వదేశీ ఆయుధాలను ప్రోత్సహిస్తుంది. అయితే ఇలా ప్రోత్సహిస్తున్నట్టు అయినప్పటికీ కూడా 2014-18 నుంచి
2019-23 మధ్యకాలంలో భారత ఆయుధ దిగుమతులు సుమారుగా ఎంత శాతం పెరిగాయని ఈ సిప్రీ నివేదిక తెలియజేస్తోంది అనే ప్రశ్న కూడా వస్తుంది. మీకు క్వశ్చన్ మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. దీని ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2014 ఈ లెక్కలు ఎలా తీసుకున్నారంటే సిప్రీ నివేదికలు ఎలా చేసాయంటే 2014-18 నుంచి ఒక క్రైటీరియా తీసుకున్నారు. అలాగే 2019, 2023 ఈ 2 సంవత్సరాల మధ్య అంటే 2014-18 నుంచి 2019-23 లెక్కలు తీసుకుంటే 2014-18 లెక్కల కన్నా 2019-23 టైంలో ఎంత ఎక్కువ ఆయుధాల దిగుమతుల్ని పెంచుకుంది ఇండియా అని అంటే 4.7% ఆయుధాల దిగుమతులు పెరిగాయట. ఓకే, ఇది మనకు గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఓకే, ఇది సిప్రీ నివేదికలో ఉన్నటువంటి మరో పాయింట్. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను, సిప్రీ నివేదికలో ఉన్నటువంటి మరో పాయింట్. ఇక్కడ ఎవరైనా మీకు అర్థం కాకపోతే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఓకే, ఇది ఎందుకంటే సిప్రీ నివేదిక చాలా ఇంపార్టెంట్ అండి, చాలా వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఈ సిప్రీ నివేదిక అనేది అత్యధిక ఎగ్జామ్స్లో రావడం జరిగింది. మరో ప్రశ్న చెప్తాను, సిప్రీ గురించి మరొక క్వశ్చన్ చెప్తాను. సిప్రీ గురించి చెప్పినటువంటి నివేదికలో ఉన్నటువంటి మరొక క్వశ్చన్ ఏంటంటే, సిప్రీ నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు దేశమైనటువంటి పాకిస్తాన్ తన ఆయుధ దిగుమతుల్ని అత్యధికంగా ఏ దేశం నుంచి దిగుమతి చేస్తుంది? చూడండి, ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాలు దిగుమతి చేసుకున్నటువంటి మరో దేశం పాకిస్తాన్ అనమాట. ఇండియా తర్వాత పాకిస్తానే అత్యధిక దిగుమతి చేసుకుంది. అయితే పాకిస్తాన్కి ఏ దేశం నుంచి ఎక్కువ దిగుమతులు వచ్చాయంటే చైనా నుంచి వచ్చాయి. చూడండి, సిప్రీ నివేదిక ప్రకారం అతిపెద్దదా అయినటువంటి ఆయుధాల దిగుమతిదారి దేశం ఏది అంటే ఇండియా. ఓకే, అది ఆల్రెడీ మనం ప్రకటించాం, మనం ఆల్రెడీ వివరించాం. అదేవిధంగా భారతదేశం తర్వాత ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశం పాకిస్తాన్. మన ఇండియాకి అత్యధిక దిగుమతులు రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. పాకిస్తాను అత్యధిక దిగుమతుల్ని అంటే ఆయుధ దిగుమతుల్ని చైనా నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక విషయం మీకు చెప్తానండి. ఇప్పుడు సిప్రీ నివేదికని ఒక డేటా ఫార్మ్లో మన పేజ్ నెంబర్ 78 పేజ్ నెంబర్లో మీకు ఇచ్చాను ఆల్రెడీ మన బుక్లో, ఏకలవ్య సైన్స్ అండ్ టెక్నాలజీ 2024-25 ఈ బుక్లో 78 పేజ్ నెంబర్ మీరు చూసినట్లయితే ఆ 78 పేజ్ నెంబర్లో మీకు డేటా ఫామ్ని పూర్తిగా ఒక టేబులర్ ఫార్మ్లో ఇచ్చాను. ఆ టేబుల్ మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. దానిలో ఏమి ఇచ్చానంటే, సిప్రీ నివేదికలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు ఏది, అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు దేశం ఏది అనేటటువంటి దాన్ని ఇచ్చాను. అంటే దిగుమతుల్లో మొదటి స్థానం, దిగుమతులు అంటే ఇంపోర్ట్స్, ఎగుమతులు అంటే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న దానిలో ప్రపంచంలో మొదటి స్థానంలో వచ్చినటువంటి దేశం ఏది అంటే ఇండియా. సెకండ్ స్థానంలో వచ్చింది ఏది అంటే సౌదీ అరేబియా. మూడో స్థానం ఏది అంటే ఖతార్. నాలుగో స్థానంలో ఉన్నది ఏది అంటే ఆస్ట్రేలియా. ఐదో స్థానంలో ఉన్న దేశం ఏది అంటే చైనా. ఓకే, ఇవి ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశాలు. అయితే ఇదే సమయంలో అంటే ఈ లెక్కలు ఎప్పుడు అంటే 2019-23 మధ్యకాలంలో అనమాట. 2019-23 మధ్యకాలంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశాల్లో మొదటి స్థానంలో ఇండియా ఉంది, రెండో స్థానంలో సౌదీ అరేబియా ఉంది, మూడో స్థానంలో ఖతార్ ఉంది, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది, ఐదో స్థానంలో చైనా ఉందన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి వాటిలో మన పొరుగున్న దేశాల్లో పాకిస్తాన్ కూడా అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకున్నటువంటి దేశం నెక్స్ట్ అనమాట. అయితే ఇది దిగుమతులు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆయుధ ఎగుమతులు ఎక్కువ చేసిన దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే యుఎస్ఏ. రెండో స్థానంలో ఉన్నది ఏది అంటే రష్యా. మూడో స్థానంలో ఉన్నది ఏది అంటే ఫ్రాన్స్. నాలుగో స్థానంలో ఉన్న దేశం ఏది అంటే చైనా. చూసారా, ఈ దిగుమతుల్లో కూడా చైనా అనేది ఎక్కువ స్థానంలో ఉందన్నమాట. ఐదో స్థానంలో జర్మనీ. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఈ టేబులర్ ఫార్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సిప్రీ నివేదికలో ఈ టేబులర్ ఫార్మ్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 2019-23 మధ్యకాలంలో ఆయుధాల దిగుమతులు, వెపన్స్ అనమాట, వెపన్స్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, వెపన్స్ దిగుమతులు, ఎగుమతుల్లో ఏ దేశాలు మొదటి స్థానాల్లో ఉన్నాయంటే దిగుమతుల్లో మొదటి స్థానంలో ఇండియా, రెండో స్థానంలో సౌదీ అరేబియా,
మూడో స్థానంలో ఖతారు, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, ఐదో స్థానంలో చైనా ఉండగా ఎగుమతుల్లో యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీలు మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సిప్రీ నివేదికకు సంబంధించినటువంటి ప్రధానమైన పాయింట్లు. ఈ సిప్రీ నివేదిక గురించి తప్పనిసరిగా ప్రశ్న వచ్చి తీరుతుంది, అందులో మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ మధ్యకాలంలోనే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని ఈ మధ్య ప్రారంభించారు. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మన తయారీ కేంద్రాన్ని మన భారత ప్రధాని మోడీ గారు ఈ మధ్య ప్రారంభించారనమాట. అందువలన ఆ సంస్థ గురించి కూడా, ఆ తయారీ కేంద్రం గురించి కూడా ఈ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇలాంటి తయారీ కేంద్రం భారతదేశంలో మొట్టమొదటిది అనమాట. ఇదే మొట్టమొదటిది. అందువల్ల దీని మీద ప్రశ్న తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద ప్రశ్న ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఎక్కడ యుద్ధ విమానాల తయారీ కేంద్రం ప్రారంభించడం జరిగింది అనే ప్రశ్న రావచ్చు. అది గుజరాత్లోని వడోదర లేదా దీన్నే బరోడా అని కూడా పిలుస్తారు. బరోడానా వడోదరానా ఒకటే. ఈ గుజరాత్లోని వడోదరలో ఈ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీ కేంద్రాన్ని ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. జస్ట్ 1.5 month బ్యాక్ అండి ఇది. అందువల్ల ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, దీని మీద ఇంకో రకమైన ప్రశ్న ఎలా వస్తుందంటే, ఇటీవల ప్రధాని గుజరాత్లోని వడోదరలో ప్రారంభించిన యుద్ధ విమానాల తయారీ కేంద్రంలో ఏ యుద్ధ విమానాలను తయారు చేయడం జరుగుతుంది? ఆ యుద్ధ విమానాల పేరేంటి? ఆ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పేరేంటి అంటే C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకేనండి, C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ కేంద్రం ఈ మధ్య గుజరాత్లోని వడోదరలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. అయితే ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే, ఈ C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కోసం ఈ గుజరాత్లోని వడోదరలో కేంద్రాన్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ ఇక్కడ ఉత్పత్తి చేస్తోంది అని అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సంస్థ పేరు ఏంటంటే TASL అని పిలుస్తుంటారు. దీని పూర్తి పేరు ఏంటంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే దాన్ని TASL అంటారు. ఈ TASL సంస్థ అనేది గుజరాత్లోని వడోదరలో C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఈ C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను రూపొందించడం కోసం మన దేశానికి లేదా ఈ TASLకి ఒక సంస్థ, అంటే ఫారిన్ సంస్థ, విదేశీ సంస్థ అనేది, లేదా విదేశంలో ఉన్నటువంటి వేరే దేశం అనేది ఒక ఫారిన్ కంట్రీ అనేది సహకారం అందిస్తుంది. ఏ దేశం సహకారంతో మనం C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేస్తున్నాము అనే ప్రశ్న రావచ్చు. ఆ దేశం పేరు ఏంటంటే స్పెయిన్ దేశం యొక్క సహకారంతో మనం C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఈ C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి మన నరేంద్ర మోడీ గారు ప్రారంభించినప్పుడే అక్కడికి స్పెయిన్కి సంబంధించినటువంటి దేశ ప్రధాని కూడా రావడం జరిగింది. అందువల్ల ఆ దేశ ప్రధాని పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి. స్పెయిన్ దేశం యొక్క ప్రధాని, అంటే ఈ C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారితో సహా వచ్చినటువంటి స్పెయిన్ దేశ ప్రధాని ఎవరు అంటే పెట్రో సాంచెజ్. ఈ పెట్రో సాంచెజ్ అనేటటువంటి స్పెయిన్ దేశ ప్రధాని కూడా ఈ C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ కేంద్రం ప్రారంభంలో మన భారతదేశంలో గుజరాత్లో జరిగినప్పుడు ఆయన కూడా రావడం జరిగిందనమాట. ఇందుకీ ఈ కార్యక్రమం అనేది ఎప్పుడు జరిగిందంటే ఇంచుమించుగా అంటే మనం జస్ట్ 2 months బ్యాక్ మాత్రం 1.5 month బ్యాక్ మాత్రమే జరగడం జరిగిందనమాట. అయితే ఈ C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని భారతదేశంలో అసెంబ్లింగ్ చేయడం కొరకు భారతదేశం యొక్క వాయుసేన ఎయిర్ బస్ సంస్థలో ఒక ఒప్పందం కుదుర్చుకుంది గతంలో. ఇంచుమించుగా ఎప్పుడంటే 2021 సెప్టెంబర్లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్ బస్ సంస్థతో 2021 సెప్టెంబర్లో ఎయిర్ బస్ సంస్థతో మన భారత వాయుసేన అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఎన్ని C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేయాలని ఒప్పందం కుదుర్చుకుందంటే 56 ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేయాలని
సంయుక్తంగా తయారు చేయాలని ఈ ఒప్పందంలో కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇంకా దానికి సంబంధించిన వేరు అంశాలని మనం పేజ్ నెంబర్ 80, పేజ్ నెంబర్ 80వ పేజీలో ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మీరు జాగ్రత్త చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మరొక విషయం చెప్తా. అదేంటంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో భాగంగా మనం ఈ మధ్యకాలంలో అత్యధికంగా అనేకమైనటువంటి ఆయుధాలని, అధునాతనమైనటువంటి ఆయుధాలను తయారు చేస్తున్నాం. మన ఇండియాలోనే తయారు చేస్తున్నాం. ఆ తయారు చేయడంలో భాగంగా భారత రక్షణ ఉత్పత్తుల్ని ఎగుమతి కూడా చేస్తున్నాం. ఇంతమంది కేవలం దిగుమతి మాత్రమే చేసుకునేవాళ్ళని, ఇప్పుడు ఎగుమతి కూడా చేస్తున్నాం. ఈ ఎగుమతి చేసుకున్నప్పుడు వేరే దేశం దిగుమతి చేసుకుంటుంది మన భారత రక్షణ ఉత్పత్తుల్ని. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ మధ్య ఒక రిపోర్ట్ విడుదల రావడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం డిఆర్డిఓ తెలిసినటువంటి నివేదిక ప్రకారం భారత రక్షణ ఉత్పత్తుల్ని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశంగా ఈ మధ్య ఏ దేశం నిలిచింది అని అంటే, ఆ దేశం ఏది అంటే ఆర్మేనియా. ఆర్మేనియా దేశం అనేది భారత రక్షణ ఉత్పత్తుల్ని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం అన్నమాట. 2023-24 ఆర్థిక సంవత్సరం చూస్తే 2023-24 జస్ట్ రీసెంట్గా అయినటువంటి ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే ఒక్క ఆర్మేనియా దేశం మాత్రమే భారత రక్షణ ఉత్పత్తుల్ని సుమారుగా $2.63 బిలియన్ యూఎస్ డాలర్లో 2.63 బిలియన్ యూఎస్ డాలర్ల రక్షణ ఉత్పత్తులు, అంటే ఇంచుమించుగా మన భారతదేశం యొక్క కరెన్సీలో 21,083 కోట్ల రూపాయలు, 21,083 కోట్ల రూపాయల యొక్క ఎగుమతుల్ని కేవలం ఆర్మేనియా మాత్రమే దిగుమతి చేసుకోవడం జరిగింది అని ఈ మధ్య మన డిఆర్డిఓ వాళ్ళు ఒక నివేదికని పేర్కోవడం జరిగిందనమాట. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ మరొక ప్రధాన అంశం మీకు చెప్తా. అదేంటంటే అగ్నివీరులకి మనకి ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు అగ్నివీర్ అంటే ఏంటో. మన భారత రక్షణ శాఖలో పనిచేయడానికి 4 ఇయర్స్ కోసం అని చెప్పి అగ్నివీరులు అనేటటువంటి కొత్త పథకాన్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అటువంటి అగ్నివీరులు 4 ఇయర్స్ దాటిన తర్వాత అగ్నివీరుల్ని తన ఉద్యోగాల్లో కొంత శాతాన్ని కేటాయిస్తున్నట్టుగా బ్రహ్మోస్ సంస్థ పేర్కొంది. బ్రహ్మోస్ సంస్థ ఒక కోటాను కేటాయించింది. ఎవరికండి? అగ్నివీర్స్కి. ఈ అగ్నివీర్స్కి బ్రహ్మోస్ సంస్థ తన ఉద్యోగాల్లో ఎంత శాతం కోటాలను కేటాయించిందంటే 15% ఉద్యోగాలు. బ్రహ్మోస్ సంస్థలో ఉన్నటువంటి 15% ఉద్యోగాలు కేవలం అగ్నివీరులకే కేటాయిస్తున్నట్టుగా బ్రహ్మోస్ సంస్థ ఈ మధ్య ప్రకటించడం జరిగింది. ఈ పాయింట్ ఆధారంగా మనకు డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే తమ సంస్థలో ఎంత శాతం ఉద్యోగాలను అగ్నివీరులకి మాత్రమే రిజర్వ్ చేయాలని ఇటీవల బ్రహ్మోస్ సంస్థ పేర్కొంది అని అంటే 15% పేర్కోవడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే భారతదేశంలో ఏ లక్ష్యంతో అగ్నిపథ్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది, ఈ అగ్నివీరులు రిక్రూట్ చేసినటువంటి విధానమే, ఆ స్కీమ్ పేరే అగ్నిపథ్ అనేటటువంటి పథకంలో భాగంగానే అగ్నివీరుల రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ అగ్నిపథ్ అనేటటువంటి ఈ స్కీమ్ని ఎందుకు తీసుకొచ్చారంటే భారత త్రివిధ దళాల్లో పనిచేసేటటువంటి సైనిక సిబ్బందిని అత్యంత యువకుల్ని నియామకం చేయాలనే ఉద్దేశంతో ఈ అగ్నిపథం తీసుకొచ్చారు. అగ్నిపథంలో నియామకం పొందిన వారిని అగ్నివీర్స్ అని పిలుస్తూ ఉంటారన్నమాట. అగ్నివీరులు ఎంతకాలం ఆ పదవిలో ఉంటారు, ఆ సేవలు అందిస్తారంటే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల వరకు ఈ పదవిలో ఉంటారు. ఈ అగ్నిపథ స్కీమ్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2022 జూన్ 14 తేదీన ఈ అగ్నిపథ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం అగ్నివీరుల గురించి కూడా కొంత తెలుసుకోవాలి. ఎందుకంటే డిఫెన్స్ సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి అగ్నివీరుల యొక్క వయసు ఎంత ఉండాలి అంటే కేవలం 17.5 ఇయర్స్ నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అగ్నివీరుల కింద అప్లై చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది అగ్నివీర్ పథకం గురించి. అలాగే బ్రహ్మోస్ ఏరోస్పేస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో బ్రహ్మోస్ గురించి కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. బ్రహ్మోస్ ఏరోస్పేస్ రూపొందించిన మిసైల్ పేరు ఏంటంటే బ్రహ్మోస్ రామ్జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్. దాని మిసైల్ పేరు ఏం పేరండి? బ్రహ్మోస్ రామ్జెట్ సూపర్సోనిక్. దాని వేగం సూపర్సోనిక్గా ఉంటుందన్నమాట. సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్.
ఈ బ్రహ్మోస్ రామ్జెట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ అనే దాన్ని బ్రహ్మోస్ సంస్థ తయారు చేస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మోస్కు ఉన్నటువంటి ఈ బ్రహ్మోస్ మిసైల్కి మరో పేరు కూడా ఉందండి. ఆ పేరు ఏం పేరు అంటే PJ-10 అని కూడా పిలుస్తుంటారు. మనందరికీ బ్రహ్మోస్ మిసైల్ అని తెలుసు, కానీ ఈ పేరు మనకు తెలియదు. బ్రహ్మోస్ మిసైల్కి ఉన్నటువంటి మరో పేరు ఏంటంటే PJ-10 అని కూడా వాడిని పిలుస్తూ ఉంటారు అనమాట. బ్రహ్మోస్ మిసైల్ని ఏ దేశాలు సంయుక్తంగా తయారు చేశాయంటే ఇండియా అండ్ రష్యా. ఇండియా, రష్యాలు సంయుక్తంగా ఈ బ్రహ్మోస్ మిసైల్ని రూపొందించడం జరిగింది. ఎందుకు ఈ బ్రహ్మోస్ మిసైల్ని ఇండియా, రష్యాలకు చెందినటువంటి ఏ సంస్థలు రూపొందించాయంటే ఇండియాకు చెందినటువంటి DRDO. చూసారా, ఇది ఇంపార్టెంట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలాగే రష్యాకు చెందినటువంటి NPO మషినోస్ట్రోయేకియే. మషినోస్ట్రోయేనియే. చూసారా, ఇండియాకి చెందినటువంటి DRDO ఒకటి, రష్యాకి చెందినటువంటి NPO మషినోస్ట్రోయేనియో. ఈ మషినోస్ట్రోయేనియా అనే సంస్థ రష్యాకి చెందింది, DRDO అనేది ఇండియాకి చెందింది. ఈ రెండు సంస్థలు కలిపి ఈ బ్రహ్మోస్ లేదా PJ-10 అనే మిసైల్ని రూపొందించడం జరిగింది. బ్రహ్మోస్ మిసైల్కి ఆ పేరు ఎందుకు పెట్టారు మనందరికీ తెలిసిందే. భారతదేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది, బ్రహ్మపుత్ర నది, అలాగే రష్యాలో ఉన్నటువంటి మోస్క్వా నది. ఈ బ్రహ్మపుత్ర, మోస్క్వా నదులు, రెండు నదుల పేర్లు కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టడం జరిగిందన్నమాట దీనికి. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి DRDOకి సంబంధించినటువంటి ఈ ప్రధాన అంశం. నెక్స్ట్ మరొక అంశం మీకు చెప్తా. ఆ అంశం ఏంటంటే ఈ మధ్య విజయవంతంగా ఒక బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థని మనం ప్రయోగించడం జరిగింది. మన ఇండియా పరీక్షించడం జరిగిందనమాట. అది ఎప్పుడంటే 2024 జూలై 24 తేదీన 2024 జూలై 24 తేదీన మనం ప్రత్యేకంగా ఒక బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థని రూపొందించడం జరిగిందనమాట. అంటే ఎవరైనా మన శత్రు దేశం మన మీదకి ఏదైనా క్షిపణి ప్రయోగిస్తే దాన్ని అడ్డుకునేటటువంటి పరిజ్ఞానాన్ని బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ అని పిలుస్తారు. ఈ రక్షణ వ్యవస్థని ఈ మధ్యకాలంలో మనం డెవలప్ చేయడం జరిగింది. అది దాని మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి మిసైల్ రక్షణ వ్యవస్థ కాబట్టి దీని మీద ప్రశ్న వస్తుంది. దీని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే ఇటీవల భారతదేశం ఎక్కడ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది అనే ప్రశ్న వస్తుంది. అది ఎక్కడ అంటే ఒడిస్సాలో ఉన్నటువంటి ఒడిస్సాలోని చాందీపూర్లో ఈ బాలిస్టిక్ క్షిపణి మిసైల్ని పరీక్షించడం జరిగింది. ఎప్పుడండి 2024 జూలై 24. ఓకే, జూలై 24 తేదీన. అయితే ఈ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ గురించి ఒక పాయింట్ చెప్తే అది ఏంటంటే ఎన్ని కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకునేటటువంటి పరిజ్ఞానాన్ని విజయవంతంగా భారతదేశం ప్రయోగించిందంటే 5,000 కిలోమీటర్ల దూరం ప్రయోగించేటటువంటి మిసైల్స్ని కూడా మన భారతదేశం అడ్డుకునేటటువంటి కెపాసిటీని రూపొందించిందనమాట. ఎప్పుడండి 2024 జూలై 24 తేదీ. అందుకని ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి రక్షణ వ్యవస్థ, అందుకని ఇది గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం మీకు చెప్తా. మరో ప్రధాన అంశం ఏంటంటే బోర్డు క్లీన్ చేస్తాను ఫస్ట్. సరే, మరో ప్రధాన అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలోనే మన హాల్ సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ అనేది ఒక అతి పెద్దదైనటువంటి ఒక డీల్ పొందింది. అంటే ఒక ఒప్పందం కుదుర్చుకుందనమాట. ఆ ఒప్పందం ఏంటి, ఆ డీల్ దేనికి సంబంధించింది అనే విషయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఒప్పందం చాలా ఎక్కువ, ఇంచుమించుగా 50,000 కోట్ల రూపాయలు. 50,000 కోట్ల రూపాయలు అనమాట. 50,000 కోట్ల రూపాయలు కాబట్టి ఇది చాలా పెద్ద డీల్ అనమాట. ఏ సంస్థ అండి? హాల్ సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ ఒప్పందం గురించి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దీని మీద ప్రశ్న ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. అత్యంత పెద్ద డిఫెన్స్ డీల్ పొందినటువంటి మొట్టమొదటి భారతీయ సంస్థగా ఏ సంస్థ ఈ మధ్య ఆవిర్భవించింది? చూసారా, భారతదేశంలోనే ఇంతవరకు ఇంత పెద్ద డీల్ని రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంస్థ లేదు. ఇదే మొట్టమొదటి రక్షణ ఒప్పందం అనమాట. ఆ సంస్థ ఏది అంటే హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇటీవల ఏ దేశం నుంచి రక్షణ ఉత్పత్తులు సమకూర్చే డిఫెన్స్ డీల్లో పొందడంతో అత్యంత పెద్ద డిఫెన్స్ డీల్ని పొందినటువంటి మొట్టమొదటి భారతీయ సంస్థగా హాల్ రూపొందింది అని అంటే బ్రిటన్.
ఈ బ్రిటన్ రక్షణ శాఖ నుంచి ఈ హాల్ సంస్థకి ఒక అగ్రిమెంట్, ఒక డీల్ రావడం జరిగిందనమాట. ఆ డీల్ పరిమాణం 50,000 కోట్ల రూపాయలు అనమాట. ఇందుకు ఏంటి సమకూరుస్తుంది అని అంటే, హాల్ సంస్థ ఏం సమకూర్చాలంటే ఎల్సిహెచ్ని సమకూర్చాలి. ఎల్సిహెచ్ అంటే లైట్ కంబాట్ హెలికాప్టర్స్. లైట్ కంబాట్ హెలికాప్టర్స్ అంటే తేలికపాటి యుద్ధ విమానాలు అంట తెలుగులో. తేలికపాటి యుద్ధ విమానాలని నేను ఇంగ్లీష్లో ఎల్సిహెచ్ లేదా లైట్ కంబాట్ హెలికాప్టర్స్ అంటారు. ఈ లైట్ కంబాట్ హెలికాప్టర్స్ని హాల్ సంస్థ రూపొందించి బ్రిటన్ రక్షణ శాఖకి అందించడం కోసం 50,000 కోట్ల రూపాయలతో బ్రిటన్ అనేది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇక్కడ హాల్ గురించి మనం మాట్లాడుకున్నాడు కాబట్టి హాల్ గురించి కొన్ని ప్రధాన పాయింట్లు చెప్తాను. హాల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే బెంగళూరులో ఉన్నాయి. బెంగళూరులో హాల్ ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అలాగే ఈ హాల్కి ప్రస్తుతం సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరున్నారంటే సిబి అనంతకృష్ణన్. సిబి అనంతకృష్ణన్ గారు ప్రస్తుతం హాల్ సంస్థకి సిఎండి కింద ఉన్నారనమాట. అలాగే ఇంతకీ సిఎండిగా ఈ హాల్ సంస్థ ఇంచుమించు ఎప్పుడు ఏర్పడిందంటే 1940లోనే ఏర్పడింది. అంటే మనకి స్వాతంత్రం రావడానికి ముందే 1940 డిసెంబర్ 23వ తేదీన ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే మైసూరు సంస్థానంతో సంయుక్తంగా వాల్చంద్ హీరాచంద్ అనే ఒక ప్రైవేట్ సంస్థ మైసూరు సంస్థానంతో ఒప్పందం కుదుర్చుకొని ఈ హాల్ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం హాల్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనమాట. భారత ప్రభుత్వం అనేది దాన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించిన అంశం. మరొక డిఫెన్స్ అంశం గురించి, మరొక డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ గురించి ఒకసారి మళ్ళీ చెప్తాను. అదేంటంటే ఈ మధ్య మన డిఆర్డిఓ సంస్థ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త చూసుకోండి. డిఆర్డిఓ సంస్థ ఒక టెక్నాలజీని డెవలప్ చేసింది. ఆ టెక్నాలజీ ఏంటంటే రాడార్స్తోనే మనం గమనిస్తుంటాం కదండి. ఈ రాడార్కి అందనటువంటి టెక్నాలజీని డెవలప్ చేసింది. రాడార్కు అందనటువంటి సాంకేతికతను రూపొందించినటువంటి డిఆర్డిఓ అనమాట. ఇది ఇంతకీ ఏ విధంగా ప్రశ్న వస్తుందంటే, రాడార్కు అందనటువంటి సాంకేతికతని ఇటీవల భారత నౌకాదళానికి అందజేయడం జరిగింది. అయితే ఈ సాంకేతికతని ఏ సంస్థ రూపొందించింది అంటే డిఆర్డిఓ సంస్థ రూపొందించింది. భారత నావికాదళానికి అంటే ఇండియన్ నేవీకి ఇవ్వడం జరిగిందనమాట. భారత నావికాదళానికి అందించబడినటువంటి ఈ రాడార్కు అందినటువంటి సాంకేతికతని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఆర్డిఓకి చెందినటువంటి ఒక సంస్థ అభివృద్ధి చేసింది. ఆ సంస్థ ఏది అంటే జోధ్పూర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ సంస్థ అనమాట. జోధ్పూర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ బ్రాంచ్ అనేది ఈ రాడార్కు అందినటువంటి సాంకేతికతని అభివృద్ధి పరచడం జరిగింది. అయితే డిఆర్డిఓ అభివృద్ధి పరిచినటువంటి ఈ రాడార్కు అందనటువంటి సాంకేతికతకి ఒక పేరు పెట్టడం జరిగింది. రాడార్కు అందినటువంటి ఆ సాంకేతికతని ఏమని పిలుస్తున్నారంటే MRMOCR సిస్టమ్ అని పిలుస్తున్నారు. MRMOCR సిస్టమ్ని ఈ మధ్య డిఆర్డిఓ జోధ్పూర్ విభాగం వారు తయారు చేశారు. ఈ విభాగం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఎవరైనా శత్రు దేశం వాళ్ళు రాడార్తో ఈ సిగ్నల్స్ని క్యాచ్ చేయలేరనమాట. రాడార్కు అందనటువంటి టెక్నాలజీని ఈ MRMOCR సిస్టమ్ డెవలప్ చేసిందనమాట. ఈ MRMOCR సిస్టమ్ అంటే అర్థం ఏంటి, పూర్తి పేరు ఏంటో కూడా ఒకసారి చెప్తాను. అదేంటంటే మీడియం రేంజ్ మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ రాకెట్ సిస్టమ్. ఈ మీడియం రేంజ్ మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాప్ రాకెట్ సిస్టమ్ అనేటటువంటి ఈ సిస్టమ్ పూర్తి పేరే ఈ MRCOCR సిస్టమ్ యొక్క పూర్తి పేరు అదనమాట. ఈ సిస్టమ్ని మన డిఆర్డిఓ వాళ్ళు తయారు చేయడం జరిగిందనమాట. అయితే ఈ MRMOCR వ్యవస్థ కలిగినటువంటి రాకెట్ ప్రయోగించినప్పుడు ఏ విధమైన ఉపయోగం కలుగుతుందని అంటే, రాకెట్ చుట్టూ ఒక మైక్రోవేవ్తో ఉన్నటువంటి ఒక మేఘం ఏర్పడుతుంది. ఆ మైక్రోవేవ్ మేఘం ఉండడం వలన ఎటువంటి రాడార్ కూడా దీన్ని గుర్తించలేదన్నమాట. అందువల్ల ఆ రాకెట్ అనేది రక్షించబడుతూ పూర్తిగా డైరెక్ట్గా మనం ఏదైతే దేశం మీద ప్రయోగించామో, శత్రు దేశం మీద ప్రయోగించామో ఆ శత్రు దేశం మీదకి అది వెళ్ళిపోతుంది అనమాట. అందువలన ఈ MOCR సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి
ప్రత్యేక సిస్టమ్. ఇప్పుడు నేను డిఆర్డిఓ గురించి కొన్ని ప్రధాన అంశాలు చెప్తాను. డిఆర్డిఓ అంటే మీకు తెలుసు కదండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అండ్ డిఆర్డిఓ అనేది సాధారణంగా మన డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ శాఖ, భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. డిఆర్డిఓ ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారంటే సమీర్ కామత్ గారు ఉన్నారు. సమీర్ కామత్. ఓకే. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. డిఆర్డిఓ 1958లో ప్రారంభించారు. డిఆర్డిఓకి మొత్తం 52 ల్యాబొరేటరీస్ ఉన్నాయండి. 52 ల్యాబొరేటరీస్ ఉన్నాయి మొత్తం. డిఆర్డిఓకి యొక్క మోటో కూడా మనం గుర్తుంచుకోవాలి. డిఆర్డిఓ ఎందుకంటే డిఆర్డిఓ అని ప్రత్యేకంగా ఒక సిలబస్ ఇచ్చాడు కాబట్టి మనం తప్పనిసరిగా డిఆర్డిఓకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. కాబట్టి డిఆర్డిఓ మోటో ఏంటి కూడా మనం గుర్తుంచుకోవాలి. డిఆర్డిఓ మోటో ఏంటి అంటే నినాదం ఏంటి అంటే స్ట్రెంగ్స్ ఆరిజిన్ ఇన్ సైన్స్ ఈజ్ ఇన్ సైన్స్. స్ట్రెంగ్స్ ఆరిజిన్ ఈజ్ ఇన్ సైన్స్ అనేది డిఆర్డిఓ యొక్క మోటో అనమాట, అంటే నినాదం. ఓకే. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రధాన పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్తాను మిత్రులారా. మీకు ఒక ప్రధానమైన ఒక విషయం చెప్తాను. ఇవన్నీ కూడా నేను చెప్తున్నదంతా కూడా మీరు ఆల్రెడీ ఈ బుక్ని మీరు తీసుకునే ఉంటారనుకున్నాను. గాంధీవం యాప్లో మనం ప్లేస్టోర్లోకి వెళ్తే గాంధీవం GANDEEVAM గాంధీవం అని టైప్ చేస్తే మీకు మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసిన తర్వాత దానిలో ఫ్రీగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి కరెంట్ అఫైర్స్ని ఫ్రీగా డైలీ కరెంట్ అఫైర్స్ని దానిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే మన ఏపీపీఎస్సీలో గ్రూప్ 2 మెయిన్స్లో అత్యధిక మార్కులు సంపాదించాలి మన విద్యార్థులు అనే ఉద్దేశంతో 1 year సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ టోటల్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ని ఒక పీడిఎఫ్ రూపంలో మనం ఈబుక్గా రిలీజ్ చేయడం జరిగింది. అది ఆ కరెంట్ అఫైర్స్ మాత్రం ఉంటాయి అందులో. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉంటాయి. దాన్ని తప్పనిసరిగా చదవండి. మీరు తప్పనిసరిగా చదవకపోతే మాత్రం మీరు మార్కులు కోల్పోతారు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టాక్ క్వశ్చన్స్ కన్నా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలే చాలా చాలా ఇంపార్టెంట్. అందువల్ల తప్పనిసరిగా చదవండి. ఎందుకంటే దానిలో సిలబస్లోని ప్రతి పాయింట్ దగ్గర కూడా రీసెంట్ ఆ పదాలు చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి మీకు సిలబస్లో. రీసెంట్ మాత్రమే. రీసెంట్ అంటే ఈ మధ్య జరిగినటువంటి విశేషాలే. డిఆర్డిఓలో రీసెంట్ అచీవ్మెంట్స్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీల్లో రీసెంట్ అచీవ్మెంట్స్, ఇవన్నీ కూడా రీసెంట్ అచీవ్మెంట్సే ఎక్కువగా క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఈసారి గ్రూప్ 2 మిస్ కాకూడదు అనుకుంటే తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీని తప్పనిసరిగా చదవండి. అది కంప్లీట్ 1 yearకి సంబంధించినటువంటి కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలన్నీ, కరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా 362 పేజీల్లో చాలా వేగంగా చదువుకునే విధంగా ర్యాపిడ్ రీడింగ్ పద్ధతిలో దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ని మీరు కావాలనుకుంటే 9949449941కి కాల్ కూడా చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవచ్చు. మీకు ఎవరైనా ప్రింట్ తీసుకోవాలనుకున్నా సరే నేను సహకారం అందిస్తాను. ఎందుకంటే మీరు ఎక్కువగా మంచి మార్కులు సంపాదించి గతంలో మొన్న జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 విద్యార్థులు ఎలాగైతే అత్యధిక మార్కులు సంపాదించారో మన ఏకలవ్యాన్ని ఫాలో అయ్యి, అదేవిధంగా ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా గ్రూప్ 2 చదువుతున్నటువంటి ఏపీపీఎస్సీ విద్యార్థులు కూడా అత్యధికంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యధిక మార్కులు సంపాదించాలని కోరుకుంటున్నాను. అందుకని మీకు పీడిఎఫ్ని కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను తప్పనిసరిగా. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే 9949449941కి కాల్ చేయండి. నేను తప్పనిసరిగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. నెక్స్ట్ మరో ప్రధాన అంశం చెప్తాను చూడండి. అదేంటంటే ఈ మధ్య LCAM 20 బార్జ్ అనే దాన్ని లాంచ్ చేసినటువంటి భారత నావికాదళం, ఇండియన్ నేవీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ని డెవలప్ చేసింది. అదేంటంటే LSAM 20 బార్జ్. LSAM 20 బార్జ్ అనే సిస్టమ్ని మన ఇండియన్ నేవీ తయారు చేసింది అనమాట. ఇందుకే అది ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. దాని ప్రశ్న ఎలా వస్తుంది, అది అసలు ఏంటి, LSAM అంటే ఏంటి, అవన్నీ కూడా ఒకసారి చెప్తాను, మీరు జాగ్రత్త వినండి. ఇది కూడా ఈ మధ్య జరిగినటువంటి రీసెంట్ అచీవ్మెంట్ అనమాట. అదేంటంటే దీని ప్రశ్న ఎలా వస్తుందంటే, ఇటీవల భారత నావికాదళం ప్రారంభించినటువంటి LSAM 20 బార్జ్ని ఏ సంస్థ రూపొందించింది? ఈ సిస్టమ్ని ఒక సంస్థ రూపొందించింది. ఆ సంస్థ పేరు ఏంటంటే సూర్యదీప్త ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అనమాట. సూర్యదీప్త ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ LSAM 20 బార్జ్ అనేటటువంటి వాటిని అభివృద్ధి చేసి
మన భారత నావికాదళానికి సరఫరా చేయడం జరిగిందనమాట. ఈ సూర్యదీప్త ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోని థానేలో ఈ సంస్థ ఉందన్నమాట. వీళ్ళు ఈ LSAM-20 బార్జ్ని రూపొందించారు. ఓకే, ఇందుకు అదేంటో ఒకసారి చెప్తాను. భారత నావీ కొరకు ఈ మధ్యకాలంలో సూర్యదీప్త ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తయారు చేసినటువంటి బార్జ్ పేరు ఏం పేరు అంటే ఎమ్యునిషన్ కమ్ టార్పిడో కమ్ మిస్సైల్ బార్జ్, ACTCM. దాని పూర్తి పేరు ఏం పేరంటే ACTCM LSAM-20. ఓకే, ACTCM LSAM-20 అనమాట. దాని పూర్తి పేరు ఏం పేరంటే ACTCM అంటే అర్థం ఏంటంటే అమ్యునిషన్ కమ్ టార్పిడో కమ్ మిస్సైల్ బార్జ్. అమ్యునిషన్స్కి కమ్, అది కాకుండా టార్పిడోస్కి కమ్, అది కాకుండా మిస్సైల్స్, వీటన్నింటినీ కూడా దాని మీద రవాణా చేయొచ్చు అనమాట. చూడండి, అసలు ఇంతకీ ఈ ACTCM అనేది భారత నావికి ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షిప్ అనేది సముద్రం ఉంది, సముద్రం లోపల షిప్ ఇలా ఉంది, ఇక్కడ ఈ షిప్ ఇలా ఉంది. ఈ షిప్ పైకి మనం కొన్ని రక్షణ పరికరాలని సరఫరా చేయాలంటే అంత ఈజీ కాదు, అంత బరువైనటువంటి వాటిని రవాణా చేయలేం. అది రవాణా చేయడం కోసం హార్బర్ నుంచి, ఇక్కడ హార్బర్ ఉంది, ఈ హార్బర్ నుంచి యుద్ధ నౌకల వరకు, అంటే యుద్ధ నౌకల్లోకి అంతేకాకుండా ఒక నౌక నుంచి మరో నౌకలోకి వస్తువుల్ని, అతి బరువైనటువంటి యుద్ధ సామగ్రిని రవాణా చేయడం కోసమని ఈ ACTCM LSAM-20 అనేది, ఈ బార్జ్ అనేది పనికొస్తూ ఉంటుందన్నమాట. వాటిని ఈ సంస్థ సూర్యదీప్త సంస్థ అనేది ఈ మధ్య అభివృద్ధిపరిచి ఈ మన భారత నావికాదళానికి అందించడం జరిగిందనమాట. ఇక్కడ ఈ సూర్యదీప్త ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్నటువంటి ACTCMని ఈ మధ్య ఒక దగ్గర పరీక్షించింది. ఈ పరీక్ష ఎక్కడ చేసింది అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోనే చేయడం జరిగిందనమాట. అందువల్ల ఇది ఇంపార్టెంట్. విశాఖపట్నంలో ఏం చేశారండి, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సూర్యదీప్త సంస్థ గురించి ఆల్రెడీ చెప్పాను. మహారాష్ట్రలోని థానేలో సూర్యదీప్త ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఉంది అని చెప్పాను. ఈ సూర్యదీప్త ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ACTCMని రూపొందించింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ACTCM అంటే అర్థం ఏంటి? ఎమ్యునిషన్ కమ్ టార్పిడో కమ్ మిస్సైల్ బార్జ్, దాన్ని ACTCM అంటారు. ఈ ACTCMని ఈ మధ్య మన విశాఖపట్నంలో ఉన్నటువంటి NSTLలో పరీక్షించడం జరిగింది. విశాఖపట్నంలో NSTL ఉందన్నమాట. NSTL అంటే అర్థం ఏంటంటే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ. NSTL విశాఖపట్నంలో ఈ ACTCMని పరీక్షించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి, ఈ డిఫెన్స్ డెవలప్మెంట్లో ఇది గుర్తుంచుకోవాల్సిన ప్రధాన పాయింట్. నెక్స్ట్ మరొక అంశం చెప్తాను. ఈ DRDO అనే సైడింగ్లో ఉన్నటువంటి కరెంట్ రిలేటెడ్ అంశం. ఈ మధ్యకాలంలోనే మనం స్మార్ట్ సిస్టమ్ని పరీక్షించాం. స్మార్ట్ అనే సిస్టమ్ని పరీక్షించడం జరిగింది. అది ఎవరు పరీక్షించారు అంటే DRDO వాళ్ళే పరీక్షించారు. మన DRDO సంస్థ వాళ్ళు స్మార్ట్ సిస్టమ్ని అభివృద్ధి పరచడం జరిగింది. ఆ స్మార్ట్ సిస్టమ్ గురించి కూడా ప్రశ్న వస్తుంది. ఎలా ప్రశ్న వస్తుందంటే, ఈ మధ్య కాలంలోనే ఏ సంస్థ రూపొందించిన స్మార్ట్ సిస్టమ్ విజయవంతంగా పరీక్షించడం జరిగింది అంటే DRDO సంస్థ రూపొందించిన స్మార్ట్ సిస్టమ్. DRDO అంటే మనందరం ఆల్రెడీ చెప్పుకున్నాం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలాగే ఈ స్మార్ట్ సిస్టమ్ పూర్తి పేరు ఏంటో ఒకసారి చూద్దాం. DRDO సంస్థ ఈ మధ్యకాలంలో విజయవంతంగా పరీక్షించినటువంటి స్మార్ట్ సిస్టమ్ యొక్క పూర్తి పేరు ఏంటి అంటే సూపర్ సోనిక్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో. ఓకే, టార్పిడోను రిలీజ్ చేసేటటువంటి సూపర్ సోనిక్ అసిస్టెడ్ సిస్టమ్ అనమాట. దాన్ని స్మార్ట్ సిస్టమ్ అని అంటున్నారు. ఈ టార్పిడోలను రిలీజ్ చేయాలి. మన అందరికీ తెలుసు కదండి, టార్పిడోస్ అంటే యుద్ధ నౌకల నుంచి విడుదల చేసేటువంటి మిస్సైల్స్ లాంటి భాగాలు అనమాట టార్పిడోస్. ఆ టార్పిడోలను రిలీజ్ చేయడం కోసమని ఒక స్పెషల్ సిస్టమ్ని మన DRDO తయారు చేసింది. దాన్నే స్మార్ట్ సిస్టమ్ అంటున్నారు. స్మార్ట్ సిస్టమ్ యొక్క పూర్తి పేరు ఏంటండి? సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో. ఓకే, ఈ టార్పిడో సిస్టమ్ని ఎప్పుడు విజయవంతంగా పరీక్షించారు అని అంటే 2024 మే 1వ తేదీ. ఓకే, 2024 మే 1వ తేదీన
ఈ స్మార్ట్ సిస్టమ్ని డిఆర్డిఓ వాళ్ళు పరీక్షించడం జరిగింది. ఇందుకు ఎక్కడ ఈ స్మార్ట్ సిస్టమ్ని డెవలప్ చేశారు అంటే పరీక్షించారంటే ఒడిస్సాలోనే ఆల్రెడీ ఒక ఐలాండ్ ఉంది, మనకు తెలుసు. ఆ ఐలాండ్ పేరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్లో ఈ స్మార్ట్ సిస్టమ్ని ఈ మధ్య మన డిఆర్డిఓ వాళ్ళు పరీక్షించడం జరిగిందనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించిన అంటే స్మార్ట్ సిస్టమ్ సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఇది అనమాట. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం మీకు చెప్తాను. అదేంటంటే ఈ మధ్య మనం రష్యా నుంచి కొన్ని మిస్సైల్స్ని ఒక అత్యాధునికమైనటువంటి మిస్సైల్ సిస్టమ్ని దిగుమతి చేసుకున్నాం. దాని పేరు ఏం పేరు అంటే S-400 మిస్సైల్స్. ఆ S-400 మిస్సైల్స్ని S-400 మిస్సైల్స్ ఈ S-400 మిస్సైల్స్ ప్రస్తుత పరిస్థితి గురించి ఈ మధ్య డిఫెన్స్ మినిస్ట్రీ అనేది ఒక స్టేట్మెంట్ విడుదల చేయడం జరిగింది. అంటే దాని ఒప్పందం పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అందువలన మనం S-400 మిస్సైల్ గురించి వార్తల్లో రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే S-400 మిస్సైల్ గురించి ఒకసారి మనం తెలుసుకోవాలి. అది ఏంటో ఒకసారి చూద్దాం. దాని మీద ప్రశ్న ఎలా వచ్చే అవకాశం ఉందంటే రష్యాతో S-400 మిస్సైల్ ఒప్పందంలో భాగంగా ఇంతవరకు అంటే ఇంచుమించుగా 2024 ఎండింగ్ వరకు కూడా రష్యా భారతదేశానికి ఎన్ని S-400 మిస్సైల్ని సరఫరా చేసింది? భారతదేశానికి కేవలం 3 S-400 మిస్సైల్ సిస్టమ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాకా. కానీ మొత్తం రష్యాతో ఎన్ని S-400 సరఫరా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే 5 సరఫరా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు కూడా మనకు 3 సరఫరా చేసింది రష్యా, ఇంకో 2 సరఫరా చేయాలన్నమాట. ఈ 5ంటికి కూడా ఎంత ఒప్పందం విలువ అంటే $5.5 బిలియన్. 5.5 బిలియన్ తో 5 మిస్సైల్ సిస్టమ్స్ని అంటే S-400 మిస్సైల్ సిస్టమ్స్ని అభివృద్ధి పరచాలని మన భారతదేశం రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఇందుకే ఈ S-400 అనేవి ఎలాంటి మిస్సైల్స్ అంటే ల్యాండ్ నుంచి అంటే ల్యాండ్ సర్ఫేస్ నుంచి గాలిలోకి ప్రయోగించేటువంటి మిస్సైల్స్ అనమాట. ల్యాండ్ టు ఎయిర్ అంటే ఉపరితలం భూమిపై నుంచి గాలిలోకి ప్రయోగించేటటువంటి మిస్సైల్సే S-400 మిస్సైల్స్ అనమాట. 2024 ఏప్రిల్ నాటికి భారతదేశానికి 3 S-400 సమకూర్చారు. కానీ ఇప్పటికీ కూడా అవే 3 S-400 ఇచ్చారు. ఇప్పటిదాకా ఇంకా ఇవ్వలేదు. కానీ మిగిలిన మొత్తం అన్నీ కూడా ఎప్పటికి ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారంటే 2025 నాటికే మొత్తం ఇవ్వాలని కుదుర్చుకున్నారు. కాకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం అది పెండింగ్లో పడింది. కేవలం 3 మాత్రమే ప్రస్తుతానికి మన ఇండియాకి రష్యా సరఫరా చేసిందనమాట. అయితే రష్యాతో మిలిటరీ ఒప్పందంగా కూర్చుకుంటే USA ఒక చట్టం ద్వారా మన మీద కొన్ని శాంక్షన్స్ నిబంధనలు పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ చట్టం పేరు ఏం పేరంటే కాట్సా చట్టం. ఈ మధ్య చాలాసార్లు తెలంగాణ ఎగ్జామ్స్లో ఈ కాట్సా చట్టం గురించి చాలా ఎక్కువ అడిగాడండి. అందువల్ల నేను ఈ పాయింట్ చెప్తున్నాను అనమాట. కాట్సా చట్టం అంటే అర్థం ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో శత్రు దేశాలు అంటే యుఎస్ఏకి శత్రు దేశాలు అయినటువంటి ఇరాన్, రష్యా ఇలాంటి దేశాలతో కానీ డిఫెన్స్ డీల్స్ కానీ పెట్టుకుంటే అంటే రక్షణ ఒప్పందాలు చేసుకుంటే ఆ దేశాల మీద కొన్ని ఆంక్షలు పెడుతుంది అమెరికా. ఆ ఆంక్షలు పెట్టేటటువంటి ఆ చట్టం పేరే కాట్సా చట్టం అనమాట. కాట్సా అంటే అర్థం ఏంటంటే కౌంటరింగ్ అమెరికాస్ adversaries through శాంక్షన్స్ యాక్ట్. ఇది కాట్సా చట్టం యొక్క పూర్తి పేరు. ఈ క్వశ్చన్ని మొన్నే తెలంగాణ ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ క్వశ్చన్ అడిగాడు. మీరు జాగ్రత్త గుర్తుంచుకోండి. కాట్సా అంటే అర్థం ఏంటండి? కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అనే దాన్ని కాట్సా అని అంటారు. ఈ కాట్సా చట్టాన్ని అమెరికా ఎందుకు తీసుకొచ్చిందంటే రష్యా, ఇరాన్, నార్త్ కొరియా ఈ 3 దేశాలతో ఏ దేశమైనా సరే రక్షణ ఒప్పందాలు కానీ కుదుర్చుకుంటే ఆ దేశాల మీద ఆంక్షలు విధిస్తాను అనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఈ మధ్య క్రిస్టల్ మేజ్ 2 బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని కూడా ఈ మధ్య కాలంలో మన ఇండియాలో డిఆర్డిఓ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. అంతేకాకుండా తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీ అనేది కూడా ఈ మధ్య మన డిఆర్డిఓకి సంబంధించినటువంటి DMSRDE అంటే డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనే సంస్థ అంటే కాన్పూర్లో ఉన్నది ఈ సంస్థ
తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేసింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో డిఆర్డిఓ వాళ్ళు ఒక క్రూయిజ్ క్షిపణి మిసైల్ని ఒరిస్సాలోని చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో పరీక్షించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి గారు భారత నౌకాదళ నూతన అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు, అంటే ఆ పదవిలోకి చేపట్టారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే ఐఎన్ఎస్ జటాయు, ఈ క్వశ్చన్ మాత్రం తప్పనిసరిగా చెప్తానండి నేను, ఎందుకంటే దీని మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఎందుకు ఫాస్ట్ చెప్పేస్తున్నానంటే ఇంకెంతకన్నా వీడియో ఎక్కువైపోతుంది, సిలబస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కవర్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఇంపార్టెంట్ ఇష్యూస్ మాత్రమే చెప్తున్నాను. ఐఎన్ఎస్ జటాయు గురించి తప్పనిసరిగా ప్రశ్న వస్తుందండి. ఐఎన్ఎస్ జటాయు, ఈ మధ్య మన ఇండియన్ నేవీ అనేది ఐఎన్ఎస్ జటాయుని ప్రారంభించిందండి. దీని మీద ప్రశ్న తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. చూడండి, దీని మీద ప్రశ్న ఎలా వస్తుందో తెలుసా అండి. ఇటీవల నావికాదళం యొక్క అంటే భారత నావికాదళం యొక్క నూతన కేంద్రం అంటే నేవల్ బేస్ ఐఎన్ఎస్ జటాయు అనేది ఎక్కడ ప్రారంభించారు అంటే మినికాయ్ ఐలాండ్స్. మినికాయ్ ఐలాండ్స్ మనకు తెలుసు కదండి. ఈ మినికాయ్ ఐలాండ్స్ అనేవి లక్షద్వీపుల దగ్గరలో ఉన్నాయి. ఈ మినికాయ్ ఐలాండ్స్ అనేవి ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి ద్వీపాలు అంటే లక్షద్వీప్కి సంబంధించినటువంటి ఐలాండ్స్ అయినటువంటి మినికాయ్ ఐలాండ్స్లో ఐఎన్ఎస్ జటాయుని ఈ మధ్య మన భారత నావికాదళం ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది అంటే 2024 మార్చ్ 6వ తేదీన ఐఎన్ఎస్ జటాయు అనే దాన్ని లక్షద్వీపుల్లో ఉన్నటువంటి మినికాయ్ ఐలాండ్స్లో ఇది ప్రారంభించడం జరిగింది. మినికాయ్ ఐలాండ్స్ అనేవి మన ఇండియన్ ఓషన్లో ఉండే ద్వీపాలు. లక్షద్వీపుల్లో చేయబడినటువంటి అంటే లక్షద్వీపుల్లోనే రెండవ నేవల్ బేస్ ఇది. ఇప్పటిదాకా కవరట్టిలో అంటే లక్షద్వీపుల యొక్క క్యాపిటల్ అయినటువంటి కవరట్టిలో ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ ఉంది. ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ అనేటటువంటి నేవల్ బేస్ ప్రస్తుతం మన ఇండియా నేవీది ఉంది. ఇది కాకుండా మినికాయ్ ఐలాండ్స్లో ఐఎన్ఎస్ జటాయు అనేటటువంటి కొత్త నేవల్ బేస్ని కూడా ఈ మధ్య మన ఇండియన్ నేవీ అనేది ప్రారంభించడం జరిగిందనమాట. ఇందుకే ఐఎన్ఎస్ జటాయుకి ఆ పేరు ఎందుకు పెట్టారంటే రామాయణంలో సీతామాత ఉన్నారు. ఆ సీతామాత గారిని రావణాసురుడు అపహరిస్తున్న సమయంలో ఆ సంఘటనని రక్షించడం కోసం, సీతాదేవి గారిని రక్షించడం కోసం పోరాడినటువంటి పక్షి అయినటువంటి జటాయు పేరు మీదుగా ఐఎన్ఎస్ జటాయు అనే దానికి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. మనం లక్షద్వీప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ కవరెట్టి. లక్షద్వీపులు అనేవి కొరల్స్తో ఏర్పడినవి. అలా లక్షద్వీపుల్లో మొత్తం 36 ఐలాండ్స్ ఉన్నాయి, 36 ద్వీపాలు ఉన్నాయి. ఈ 36 ద్వీపాలని కూడా 3 రకాలు పిలుస్తారు. లక్షద్వీపులని, అమిందివి ద్వీపాలని, మినికాయ్ ద్వీపాలని 3 పేర్లు ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ ఈ మధ్యకాలంలోని 8 డిగ్రీ ఛానల్, 9 డిగ్రీ ఛానల్ అనే వాటి మీద క్వశ్చన్లు ఇస్తున్నాయి. 8 డిగ్రీ ఛానల్ అంటే ఎక్కడ ఉందంటే భారతదేశానికి చెందినటువంటి మినికాయ్ ఐలాండ్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. భారతదేశానికి చెందినటువంటి మినికాయ్ ఐలాండ్స్కి మాల్దీవ్స్ దేశాలకి మధ్య ఉన్నటువంటి ఛానల్ని 8 డిగ్రీ ఛానల్ అంటారు. అలాగే మినికాయ్ ఐలాండ్స్కి లక్షద్వీపులకి మధ్య ఉన్నటువంటి ఛానల్ని 9 డిగ్రీ ఛానల్ అంటారు. ఓకేనండి, ఈ పాయింట్ మీకు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే భారతదేశం స్వదేశీ తయారీ రైఫిల్ని ఒక దాన్ని తయారు చేయడం జరిగింది. ఇవన్నీ మనకి ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. ఇవన్నీ కూడా కంప్లీట్ డేటా అనేది అంతా కూడా ఈ బుక్లో మన ఆల్రెడీ గాంధీయం యాప్లో ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. ఈ మొత్తం అంత డీటెయిల్స్ కూడా నీట్గా ప్రతి పాయింట్ బై పాయింట్ మీకు క్లియర్గా ఈజీగా చదువుకునే విధంగా దీన్ని నేను ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా మీరు తప్పనిసరిగా చదివి తీరండి, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ కూడా కొత్తగా నియామకం జరిగింది. ఆయన పేరు ఏం పేరంటే డాక్టర్ జయతీర్థ్ ఆర్ జోషి. అందువల్ల ఆ నియామకం గురించి కూడా మనం చదువుకోవాలి. అంతేకాకుండా దీనిలో భాగంగానే కొన్ని మిలిటరీ విన్యాసాల గురించి కూడా అక్కడ నేను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన భారతదేశం మొట్టమొదటి అంతరిక్ష యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. ఆ యుద్ధ విన్యాసాల పేరు ఏం పేరంటే అంతరిక్ష అభ్యాస్ అనే పేరుతో మొట్టమొదటిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాల గురించి యుద్ధ విన్యాసాలని నిర్వహించింది. ఎప్పుడు అనంటే అత్యంత రీసెంట్గా 2024 నవంబర్ 11 నుంచి 13 మధ్యకాలంలో మన భారతదేశం అంతరిక్ష అభ్యాస్ అనే పేరుతో ఒక అంతరిక్ష యుద్ధ విన్యాసాన్ని కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో భారతదేశానికి చెందినటువంటి 3 దళాలు కూడా
అంటే మా 3 త్రివిధ దళాల 3 కూడా దానిలో పాల్గొనడం జరిగిందనమాట. అలాంటివన్నీ కూడా దీనిలో నేను ఈ పీడిఎఫ్లో ఈ బుక్లో ఇవ్వడం జరిగిందండి. అంతేకాకుండా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కూడా ఈ మధ్య కాలంలో జరిగింది కాబట్టి, అంటే మొత్తం 36 యుద్ధ విమానాలని, రాఫెల్ యుద్ధ విమానాలని మనం ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మొత్తం 59,000 కోట్ల రూపాయలతోని. ఈ డీల్ గురించి, మొత్తం అన్ని డీల్స్ గురించి కూడా, అంటే డిఆర్డీఓకి సంబంధించినటువంటి, డిఫెన్స్కి సంబంధించినవి, భారత రక్షణ సంస్థలకు సంబంధించినటువంటివి, అంతేకాకుండా భారత సైన్యంలోకి ఈ మధ్య నాగాస్త్ర వనని తీసుకోవడం జరిగింది. ఈ నాగాస్త్ర గురించి, అంతేకాకుండా భారత్కి హెలికాప్టర్ అమ్మకాన్ని సమ్మతించింది. ఒక హెలికాప్టర్, ఆ హెలికాప్టర్ యూఎస్ఏ నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం. చాలా అడ్వాన్స్డ్ హెలికాప్టర్. దాని పేరు ఏం పేరంటే MH-60R మల్టీ మిషన్ హెలికాప్టర్. ఇంచుమించుగా $1.17 బిలియన్ మనం దాన్ని కొనుక్కుంటున్నాం. దానికోసం మొట్టమొదటి స్క్వాడ్రన్ని, కొత్త స్క్వాడ్రన్ని కేరళలోని కోచిలో మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా డిఫెన్స్ సిస్టమ్స్ సంబంధించినవన్నీ కూడా మనం తప్పనిసరిగా మనం చదువుకొని తీరాలండి. మీరు ఓన్లీ స్టాక్ చదువుకొని వెళ్తానంటే మాత్రం క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని అందుకోలేరు. అందువల్ల తప్పనిసరిగా ఈ మన పీడిఎఫ్ని తప్పనిసరిగా మీరు చదువుకోండి. మీకు తప్పనిసరిగా నేను ఇవ్వడం కోసం నేను రెడీగా ఉన్నాను. మీరు 9949449941కి కాల్ చేయొచ్చు, లేదా మీరు మన ప్లే స్టోర్లో గాంధీవం GANDEEVAM గాంధీవం అనే ప్లే స్టోర్లో మీరు టైప్ చేసి గాంధీవం యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో ఈ పీడిఎఫ్ ఉంది, మీరు చదువుకోండి. లేదు అంటే దీని డిస్క్రిప్షన్లో, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దానికి లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు అత్యంత వేగంగా మీరు ఉద్యోగాలు సంపాదించాలనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఈ పీడిఎఫ్ని చదువుకొని మీరు వెళ్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరికి కూడా ఎక్కువ మంచి ఉద్యోగాలు రావాలి, అత్యంత వేగంగా మీరు ఉద్యోగాలు సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అందువల్ల మీకు ఎటువంటి అవసరమైనా సరే, లేదు సైన్స్లో కానీ, పాలిటీలో కానీ, ఎకానమీలో కానీ ఏదైనా మీకు డిఫికల్ట్గా అనిపిస్తుంది అని అంటే, ఆ డిఫికల్ట్గా ఉన్నటువంటి అంశాన్ని నా నెంబర్కి 9949449941కి మెసేజ్ పెట్టండి. నేను సాధ్యమైనంత వరకు దాన్ని తయారు చేసి, సులువుగా మెటీరియల్ తయారు చేసి మీకు పీడిఎఫ్ని ఫ్రీగా అందించడం కోసం నేను ట్రై చేస్తాను. ఏదైనప్పటికీ కూడా మన ఏకలవ్య విద్యార్థులు అత్యధిక మార్కులు సంపాదించి హయ్యెస్ట్ జాబ్స్ మీరు సాధించాలి ఈ నెలలో, ఫిబ్రవరి ఎండింగ్లల్లో. దానికోసం నేను తప్పనిసరిగా మీకు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ వీడియోస్ని మీ మిత్రులు కూడా తప్పనిసరిగా సహాయం చేయండి, అందించండి. మన ఏకలవ్యాన్ని ఎక్కువ మందికి అందే విధంగా సహాయం చేయండి దయచేసి. మన గ్రామీణ విద్యార్థులు ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో అందరికీ కూడా ఫ్రీగా మెటీరియల్ అందించడం కోసం మన ఏకలవ్యాన్ని తప్పనిసరిగా ఎన్రోల్ చేసుకోండి. 9949444441కి మీ పేరుని నాకు వాట్సాప్లో పెట్టండి, నేను ఎన్రోల్ చేసుకుంటాను. ప్రతిరోజు దానికి సంబంధించిన పీడిఎఫ్స్, కరెంట్ రిలేటెడ్ పీడిఎఫ్స్ని మీకు అందిస్తాను. అంతేకాకుండా మన గాంధీవం యాప్ గురించి కూడా మీ మిత్రులందరికీ కూడా తెలియజేయండి. తప్పనిసరిగా ఈ సహకారం అందించండి. అంతేకాకుండా మీరు కూడా మంచి ఉద్యోగాల్ని అతి త్వరలో సంపాదించండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.